క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత మీకు అనుగ్రహిస్తాను అనేసి. మనకు అవమానం కలిగినప్పుడు అవమానం బట్టి ఏం చేస్తూ ఉంటామంటే మనం కృంగిపోతాము. వారు నన్ను అవమానించారు, అనవసరంగా అన్యాయంగా ఏం చేస్తున్నారు, వారు నన్ను అవమానిస్తున్నారని మనకు కలిగిన అవమానాన్ని బట్టి దుఃఖపడుతుంటావు, మనకు కలిగిన అవమానాన్ని బట్టి కలవరపడుతుంటావు, మనకు కలిగిన అవమానాన్ని బట్టి ఏం చేస్తావు అంటే కృంగిపోతుంటావు. నిన్ను ఎవరైతే అవమానించారో వారందరి ఎదుట దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు నేను గణపరచబోతున్నాడండి. దేవుని స్తోత్రం. ఆనాడు అనేక మంది భక్తుల్ని అనేకులు అవమానించినప్పుడు వారి అవమానాన్ని బట్టి వారు కృంగిపోలేదు, కానీ ఆ అవమానాల్లో కూడా దేవుని వారు స్తుతించారు. దేవుడు ఎక్కడైతే వారు అవమానించబడ్డారో, ఎక్కడైతే వారు తుణీకరించబడ్డారో అక్కడే దేవుడు వారిని ఘనతకి కారణంగా నిలబెట్టాడండి. కాబట్టి నీ జీవితంలో అవమానం పొందుకుంటున్నావని, అవమానం ద్వారా నువ్వు వెళ్తున్నావని, నాకెందుకు ఈ అవమానం కలుగుతుంది అని కృంగిపోకు. ఎందుకంటే రెట్టింపు ఘనత దేవునికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అవమానం వైపు, అవమానం చేసిన వారి వైపు చూసి కృంగిపోక రెట్టింపు ఘనతనిచ్చి నీ యొక్క అవమానాన్ని తీసివేసే దేవుని వైపు చూసి ధైర్యంగా ఉండు. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు ఘనతకి కారణంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో అయితే నీ బిడ్డలు అవమానించబడ్డారో, ఎక్కడైతే నీ బిడ్డలు అవమానించబడ్డారో అక్కడ ఆ విషయాల్లోనే అందరి ఎదుట రెట్టింపు ఘనత నీ నామంలో నీ బిడ్డలకు అనుగ్రహించబడును గాక. అవమానం బట్టి బాధపడక ఆ ఘనతనిచ్చే దేవుడు నీవున్నావని, నీ వైపు చూసి ముందుకెళ్ళి నీ చేత దీవించబడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.